Hello, my dear friends. Welcome back to English with Shyam sir. I'm Shyam sir talking to you. అందరూ బాగున్నారా? ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ మన యూట్యూబ్ ఛానల్లో శ్యామ్ సార్స్ వొకాబులరీ రెగ్యులర్గా మనం చేస్తున్నాము. దానికి చాలామంది ఎప్రిషియేషన్ చేస్తున్నారు అండ్ మెనీ పీపుల్ ఆర్ యాక్చువల్లీ గెటింగ్ సమ్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ దాట్. ఐ అండర్స్టాండ్ ఇట్. ఓకేనా? అయితే ఈ వీడియోలో మనం ఒక మూవీకి సంబంధించిన కొన్ని వొకాబులరీని డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాము. సో లెట్స్ స్టార్ట్ శ్యామ్ సార్స్ వొకాబులరీ ఆన్ ఏ మూవీ కాల్డ్ కన్నప్ప. యాక్చువల్గా నేను ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు, అంటే మనం సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు ఒక విషయం చెప్పాలి. వొకాబులరీ మనం ఎందుకు నేర్చుకోవాలి లేదా ఎలా నేర్చుకోవాలి? వొకాబులరీ ఎందుకు నేర్చుకోవాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అసలు వొకాబులరీ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. వొకాబులరీ ఎలా నేర్చుకోవాలి? కొంచెం క్రియేటివ్గా నేర్చుకోవాలి. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దాట్ మై స్మాల్ అటెంప్ట్ to teach you vocabulary in an interesting way is to take the examples of movies. అంతకంటే ఏం లేదు. ఓకేనా? సో ఇక కన్నప్ప సినిమా నేను చూడలేదు, నాకు ఆ సినిమా మీద ఏం ఐడియా లేదు. ఒక ఎలిమెంట్ మాత్రం నేను తీసుకున్నాను, ఏంటంటే భక్తి. సో స్పిరిచువాలిటీ, భక్తి, అలాగే దేవుడు, గాడ్. జస్ట్ నేను ఆ స్పిరిచువాలిటీ లేదా గాడ్ అనే ఎలిమెంట్ తీసుకుని దానికి సంబంధించిన కొన్ని వొకాబులరీని నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఇంగ్లీష్ వొకాబులరీలో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అని ఒక కేటగిరీ ఉంటుంది కదా, దాంట్లో గాడ్కి సంబంధించి లేదా భక్తికి సంబంధించి కొన్ని వొకాబులరీని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేస్తాను. మై ఓన్లీ సజెషన్ ఈస్ మీరు రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ వీడియో అయితే చూడండి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్, కొంతమంది దేవుడు ఉన్నాడు అని నమ్ముతారు, భక్తి ఉంటుంది వాళ్ళకి. అలాంటి వాళ్ళు ఏమంటాం మీ అందరికీ తెలుసు? థీస్ట్. థీస్ట్ అంటే ఏ పర్సన్ హూ బిలీవ్స్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు ఉన్నాడు అని నమ్ముతారు. మరి నాస్తికుడు, దేవుడు లేడు అని నమ్మే వాళ్ళు ఏమంటామంటే ఎథీస్ట్ అంటాం. ఎథీస్ట్ అంటే నాస్తికుడు, ఏ పర్సన్ హూ డజంట్ బిలీవ్ ఇన్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. అయితే ఒక ఇంపార్టెంట్ వొకాబులరీ ఉంటుంది, ఏంటంటే మోనోథీస్ట్. మోనో అంటే వన్ కదా, థీస్ట్ అంటే భక్తి కదా. సో మోనోథీస్ట్ అంటే పర్సన్ హూ బిలీవ్స్ దాట్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్. ఒక్కడే ఉన్నాడు దేవుడు, దేవుడు ఒక్కడే అని నమ్మే వ్యక్తిని ఏమంటామంటే మోనోథీస్ట్ అంటాం. ఓకే? థియోసోఫీ అనే ఒక వొకాబులరీ ఉంటుంది. థియో అంటే ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను, గాడ్. ఓకే? సో థియోసోఫీ అంటే డివైన్ విజ్డమ్, అంటే చాలా పవిత్రమైన ఒక జ్ఞానం. సో థియోసోఫీ ఈస్ ఆల్ అబౌట్ డివైన్ విజ్డమ్. డివైన్ విజ్డమ్. ఓకే? పాలీథీస్ట్. పాలీ అంటే మోర్ దాన్ వన్, మెనీ. థీస్ట్ అంటే మీ అందరికీ తెలుసు భక్తి, దేవుడు. సో పాలీథీస్ట్ అంటే పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ మోర్ దాన్ వన్ గాడ్. మోనోథీస్ట్కి ఆపోజిట్ పాలీథీస్ట్. మోనోథీస్ట్ అంటే దేవుడు ఒక్కడే అని నమ్ముతాడు. పాలీథీస్ట్ అంటే ఎవరు అంటే చాలామంది దేవుళ్ళు ఉన్నారు అని నమ్మే వ్యక్తి. పాన్థీస్ట్, స్టార్ మార్క్ పెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. పాన్థీస్ట్ అంటే ఏంటంటే ఏ పర్సన్ హూ బిలీవ్స్ దట్ గాడ్ ఈజ్ అ యూనియన్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ ఆఫ్ ద యూనివర్స్. పాన్థీస్ట్ అంటే ఎవరు అంటే ఏ వ్యక్తి అయితే నమ్ముతాడు, ఏమని నమ్ముతాడు? దేవుడు అంటే ఎవడు అతని దృష్టిలో ఈజ్ అ యూనియన్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ ఆఫ్ ద యూనివర్స్. ఈ యూనివర్స్లో అన్ని రకాల ఫోర్సెస్ యొక్క కలయికే దేవుడు అని నమ్మే వ్యక్తిని ఏమంటామంటే మనం పాన్థీస్ట్ అంటాం. ఓకే? ఇక దేవుడు ఉన్నాడు అని నమ్మే వ్యక్తిని థీస్ట్ అంటాం. దేవుడు లేడు అని నమ్మే వ్యక్తిని ఎథీస్ట్ అంటాం. మరి దేవుడు ఉన్నాడో లేదో ఖచ్చితంగా తెలియదు అని అనే వ్యక్తిని ఏమంటామంటే అగ్నాస్టిక్ అంటాం. అగ్నాస్టిక్ అంటే ఏ పర్సన్ హూ బిలీవ్స్ దట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ అన్నోన్. అంటే దేవుడు ఖచ్చితంగా ఉన్నాడో లేదో తెలియని వ్యక్తిని ఏమంటామంటే అగ్నాస్టిక్ అంటాం. ఏమంటాం? అగ్నాస్టిక్ అంటాం. ఓకేనా? ఏమంటాం? అగ్నాస్టిక్ అంటాం. రైట్. ఇక తర్వాత చూసుకుంటే ఈ గాడ్కి సంబంధించి లేదా భక్తికి సంబంధించి ఒక 5 ఇంపార్టెంట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ టీచ్ చేస్తున్నాను. డీటీ. డెయిటీ అంటే ఏంటంటే దేవుడు లేదా దేవత. ఓకే? డెయిటీ అంటాం. గాడ్ ఆర్ గాడెస్. డివినిటీ అంటే మీ అందరికీ తెలుసు ద స్టేట్ ఆఫ్ బీయింగ్ గాడ్ లైక్, అంటే దైవత్వం. దైవత్వం కలిగి ఉంటే ఏమంటామంటే డివినిటీ అంటాం. పవిత్రత అని కూడా అనొచ్చు. థియోక్రసీ చాలా ఇంపార్టెంట్. థియో అంటే దేవుడు, క్రసీ అంటే పరిపాలన.
సో థియోక్రసీ అంటే ఏంటంటే గవర్నమెంట్ బై గాడ్. సో థియోక్రసీ అంటే గవర్నమెంట్ బై గాడ్ అంటే డైరెక్ట్గా గాడ్ పరిపాలిస్తాడని కాదు, గాడ్ మెన్ మే రూల్ ఇట్. ఓకే. థియోఫోబియా, థియో అంటే దేవుడు, ఫోబియా అంటే భయం లేదా ఇష్టం లేకపోవడం, ఫియర్ ఆఫ్ గాడ్. ఓకే. థియోమానియా, థియో అంటే దేవుడు, మానియా అంటే అలవాటు లేక ఇష్టం, లైకింగ్ ఫర్ గాడ్. ఓకేనా. ఇవన్నీ మనకి వొకాబులరీలో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్లో నేర్చుకోవచ్చు. రైట్ గైస్. ఇక భక్తిని స్పిరిచువాలిటీకి సంబంధించిన కొన్ని పర్యాయ పదాలు, సినోనిమ్స్ మీకు జస్ట్ అలా నేను మీతో షేర్ చేస్తాను. డివైన్, మెటాఫిజికల్, సేక్రెడ్ అంటే పవిత్రమైన, డివోషనల్ భక్తి కలిగిన, హోలీ చాలా పవిత్రమైన, ఇంటాంజిబుల్ కంటికి కనిపించదు, ఎయిరీ ఇది కూడా అంతే కంటికి కనిపించదు. అంటే ఈ పవర్ అనేది ఎలా ఉంటుందంటే యు కాన్ సీ కదా, యు కాన్ సీ కదా. అదేవిధంగా నెక్స్ట్ వన్ తీసుకుంటే అంటే భక్తి లేదా స్పిరిచువాలిటీ, భక్తి లేదా స్పిరిచువాలిటీ దీనికి సంబంధించి మనం కొన్ని వొకాబులరీ అంటే సినోనిమ్స్ కానీ మనం తీసుకుంటే దీస్ ఆర్ సమ్ వెరీ ఇంపార్టెంట్, దీస్ ఆర్ సమ్ వెరీ ఇంపార్టెంట్ సినోనిమ్స్, దీస్ ఆర్ సమ్ వెరీ ఇంపార్టెంట్ సినోనిమ్స్ టు డిస్క్రైబ్ స్పిరిచువాలిటీ ఆర్ సేక్రెడ్. ఓకేనా. ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను ఏంటంటే వొకాబులరీ అనేది మై డియర్ ఫ్రెండ్స్, వొకాబులరీ అనేది మనం ఎప్పుడు కూడా కొంచెం క్రియేటివ్గా నేర్చుకోవాలి. సో జస్ట్ ఒక కన్నప్ప సినిమా అనే ఒక ఎగ్జాంపుల్ నేను తీసుకుని భక్తి లేదా దేవుడు లేదా స్పిరిచువాలిటీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ వొకాబులరీ అయితే మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. కరెక్ట్. సో నెక్స్ట్ సెషన్లో ఇఫ్ పాసిబుల్ ఐ విల్ ట్రై టు షేర్ విత్ యూ ఏ ఫ్యూ మోర్ వెరీ ఇంపార్టెంట్ వొకాబులరీ రిలేటెడ్ టు స్పిరిచువాలిటీ ఆర్ గాడ్, స్పిరిచువాలిటీ ఆర్ గాడ్. ఒకసారి మనం కానీ తీసుకుంటే చాలా ఇంపార్టెంట్ వొకాబులరీని మనం ఇందాకైతే నేర్చుకోవడం జరిగింది. ఇందులో దాదాపుగా ఫస్ట్ 15 to 20 నేను ఏవైతే చెప్పానో అవన్నీ కూడా ఏంటంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటాం. ఇక ఇవేంటంటే నేను చెప్పినట్టు భక్తికి సంబంధించి దేవుడికి సంబంధించి కొన్ని పర్యాయ పదాలు సినోనిమ్స్గా చెప్పచ్చు. అలాగే డిస్కార్నేట్, డిస్ఎంబోడీడ్ అమ్మా, అదేవిధంగా ఎథీరల్, ఎథీరల్, అదేవిధంగా ఎక్స్ట్రా ముండేన్, అదేవిధంగా ఘోస్ట్లీ, ఇమ్మెటీరియల్, ఇన్కార్పియల్. దీస్ ఆర్ ఆల్ బ్యూటిఫుల్ సినోనిమ్స్ ఫర్ ద సేమ్ కాంటెక్స్ట్. మీరు రాసుకోండి రన్నింగ్ నోట్స్లో. నాన్ మెటీరియల్, నాన్ ఫిజికల్, ప్లెటోనిక్, ప్యూర్, రేర్ఫైడ్, రిఫైన్డ్, సూపర్నల్, అదేవిధంగా అన్ఫ్లెషీ. ఓకేనా. దీస్ ఆర్ సమ్ వెరీ ఇంపార్టెంట్ సినోనిమ్స్ ఫర్ spirituality or God. Unphysical, angelic, celestial, eternal, heavenly, holy, mystical, religious, ఇందాక చెప్పాను sacred and many more. ఇలా చెప్పుకుంటూ వెళ్తే దానికి అంతుండదు. సూపర్ న్యాచురల్, ట్రాన్సెండెంట్, ఆల్మైటీ, అనాయింటెడ్, కాన్సిక్రేటెడ్ అంటే పవిత్రత, ఎగ్జాల్టెడ్ విపరీతమైన భక్తి పరవశం అంటాం కదా అలా, హ్యాలోడ్, శాంక్టిఫైడ్ అంటే కూడా పవిత్రత, పరిశుద్ధాత్మ కైండ్ ఆఫ్ వర్డ్ కూడా దానికి మనం యూజ్ చేస్తాం. సూపర్లేటివ్, ఆల్ పవర్ఫుల్, ఆంబ్రాయిజియల్, బ్యూటిఫిక్, బ్లిస్ఫుల్, డీఫిక్, డీస్టిక్. ఓకేనా. ఇవన్నీ కూడా ఏంటంటే భక్తి లేదా దేవుడికి సంబంధించి కొన్ని ముఖ్యమైన వొకాబులరీని నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకునే ప్రయత్నం చేశాను. అండ్ నా సిన్సియర్ సజెషన్ అండ్ రిక్వెస్ట్ ఏంటంటే స్క్రీన్ షాట్స్ తీసుకోకండి. మహా అయితే వీడియో ఒక ఐ థింక్ 9 minutes 10 minutes కంటే ఎక్కువ రాలేదు. రన్నింగ్ నోట్స్ రాసేసుకోండి, హెల్ప్ అవుతుంది. ఎందుకంటే వొకాబులరీ చదివితే కొంచెం గుర్తుంటుంది, వింటే బాగా గుర్తుంటుంది, రాస్తే చాలా బాగా గుర్తుంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుస్తాను. అండ్ వొకాబులరీ ఎప్పుడు మనకి బలం అవ్వాలి కానీ బలహీనత కాకూడదు. అండ్ ఒక్క ముఖ్యమైన అనౌన్స్మెంట్ చేసి వీడియో ఎండ్ చేస్తాను తెలియని వాళ్ళ కోసం. మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో ఒక బ్యూటిఫుల్ కోర్స్ మనం రీసెంట్గా స్టార్ట్ చేసాం, బ్లాక్ బుక్ వొకాబులరీ. వొకాబులరీకి ద బెస్ట్ బుక్ ఏంటంటే బ్లాక్ బుక్. సో నేను ఒక కోర్స్ కొత్తగా లాంచ్ చేశాను. ఆ కోర్సులో బ్లాక్ బుక్లో ఉన్న కంప్లీట్ వొకాబులరీ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో బ్లాక్ బుక్ వొకాబులరీ అనే కోర్స్ తీసుకుంటే మీకు ఇంకా వొకాబులరీకి అస్సలు టెన్షన్ పడక్కర్లేదు. నేను ఆ బ్లాక్ బుక్ వొకాబులరీ కోర్సులో
ఏదైతే కంటెంట్ నేను మీకు అవైలబుల్గా పెడుతున్నానో షేర్ చేస్తున్నానో మీరు ఆ వొకాబులరీ వీడియోస్ చూస్తూ రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ ఉంటే చాలు, వొకాబులరీ మీకు స్ట్రెంగ్త్గా మారుతుంది. ఈ వీడియోకి సంబంధించిన మీ ఫీడ్బ్యాక్ని కూడా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. బాగా ప్రిపేర్ అవ్వండి అండ్ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ సండే. ఆల్ ద బెస్ట్. సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ సార్.